స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నా పేరు శంకర్ సార్, ఆనందపురం మండలం తర్లవాడ పంచాయతీ అండి. తర్లవాడ పంచాయతీలో గల మేము ఒక దళిత రైతులం సార్. మాకు 1971లో మరి దీపార పట్ట రాళ్ళు రప్పలతో ఇచ్చారండి. మా తండ్రులు మా తాతలు అందరూ కష్టపడి ఒక రకంగా తీసుకొచ్చి ఆ భూమిని మరి మాకు జీవనోపాధినిగా చేసి ఈ రోజుల్లో కొబ్బరి మన జీడి తోట అనగా, మామిడి తోట అనగా, అలాగే బొప్పాయి తోట అనగా, పువ్వుల మొక్కలు అనగా ఇవన్నీ సాగనంపుటూ మేము జీవనోపాధిని చేసుకుంటున్నాం సార్. అలాంటిది ప్రభుత్వం అధికారం ఉంది కదా అనేసి మరి మా రైతులందరినీ బెదిరించి ఈ రకంగా తీసుకోవడంలో ఎంతవరకు న్యాయం ఉందో ఒకసారి ఆలోచించండి సార్. ఎందుకంటే మాకు చెప్పలేదు సార్, డెవలప్మెంట్ చేయడం మాకు ఇష్టమే, కానీ ఈ డెవలప్మెంట్లో మమ్మల్ని బెదిరించి ఈ రకంగా ఏదో లోబడి చేసుకొని ఏ రకంగా డెవలప్మెంట్కి ముందుకెళ్తారు సార్ ప్రభుత్వం. మేమైతే మా భూములు ఇవ్వడానికి అయితే ఇష్టం లేదండి. ఎందుకంటే మాకు చెప్పలేదు, చేయలేదు. ప్రభుత్వ అధికారులు కూడా ఇష్టారని రైతుల్లో అన్ని రకాలుగా ముందుకొచ్చి మీకు ఇది ఉంది అదుందని ఆశ చూపెడుతున్నారు, కానీ మాకు ఏది వద్దండి, మాకు భూమే కావాలండి. మా భూమి మాకు ఉంటే చాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్, అంతే సార్. మేము తర్లవాడ ఎస్సీ కాలనీ గ్రామస్తులం అండి అందరమేనే. మేము నేటికి 53 సంవత్సరాల నుంచి మేము ఆ భూమి మీద పంటలు పండించుకొని జీడి మామిడి అంతర్గత పంటలు వేసుకొని అలాగే బొప్పాయి బెండ అన్నీ పెట్టుకొని మేము దాని మీద బతుకుతున్నామండి. ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే గూగుల్ కంపెనీకి మీరు ఇచ్చేయాలి, కంపల్సరీగా మీరు ఇవ్వాలి, మీరు లేకపోతే మేము తీసుకుంటామని మా నాయకులు కూడా మమ్మల్ని ఏమో మోసం చేశారండి. నాయకులు ఏం చెప్పారంటే మీరు ఇచ్చేయండి అమ్మ, మేము ఉంటాం కదా అని మీ వెనకతలు అడుగుతాం అంటాను, కానీ ఓటుకైతే బాగా వచ్చి అడిగేసి ఓటు వేయించుకోవడం జరిగింది, కానీ మాకైతే నాయకుల వల్ల న్యాయం జరగలేదు. విడదీసి పరిపాలించి మాలోని ఒకళ్ళు తీసుకెళ్ళి మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని ఆశ చూపించి మమ్మల్నే కొట్టించుకున్నట్టు నాయకులు ప్రవర్తన ఉన్నదండి. మా పెద్దలు ఎప్పుడో అనకూడదు, కానీ అప్పుడులో వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుక్కునే పరిస్థితిలాగా ఉండాలనే వాళ్ళు ఇప్పుడు మాకు ఈ ఉన్న భూమి కూడా ఉంచకుండా చేయడానికి మా నాయకులు కంఠపదంగా చెప్తానండి. ఈ పరంగా మేమైతే భూములు ఇచ్చేది లేదండి. ఎప్పటికైనా మేము గూగుల్ కంపెనీకే కాదు, మేము ఇవ్వడానికి మేము ఎప్పుడు ముందుకు లేదండి. ఆ పంటలు పండించుకొని మా జీవనోపాధి మా పిల్లల్ని వాళ్ళని పెంచుకుందామనే ఉద్దేశం తండ్రుల కాడి నుంచి తరాలు బట్టి మేము ఈ భూమిని పండించుకుంటాము, దాన్నే జీవించుకుంటాను. ఇప్పుడు వచ్చి మేము అమ్మడాలు కుమ్మడాలు అలాంటి వేటి మేము జరగలేదు. మేము ఎస్సీ వాళ్ళు అయినా దాని మీద జీవనోపాధం జరిపించుకుంటాను. అలాంటి సెంటర్ వస్తే ఒక ఊర్లో ఒక సెల్ టవర్ వేస్తేనే రేడియేషన్ వచ్చేసి జబ్బులు వస్తున్నాయి, కీళ్ళ వ్యాధులు వస్తున్నాయి అని చెప్పినటువంటి తరుణంలో ఈరోజు ఆ గూగుల్ డేటా సెంటర్ దాదాపుగా 13,000 మెగా హెక్టర్స్ రేడియేషన్ వదులుతుంది. ఆ రేడియేషన్ మొత్తం ఈరోజు గూగుల్ కంపెనీ వదులుతుంది. గూగుల్ కంపెనీ కానీ చెప్తారు, రేపు గూగుల్ కంపెనీ వచ్చిన తర్వాత మీ గ్రామం ఖాళీ చేయాలని చెప్తారు. అక్కడి నుంచి దళితులు ఎంటలు కొట్టే ప్రయత్నం అనేది కూటమి ప్రభుత్వం చేస్తుంది. కంపల్సరిగా ఈ ప్రయత్నాన్ని దళితులతోని దళితులు పోరాటం చేస్తే దానికి ముందు సిపిఎం పార్టీ మద్దతు ఇచ్చి ఆ గూగుల్ డేటా సెంటర్ని వెనక్కి పంపిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు చూస్తుంటున్నారు, గవర్నమెంట్ ప్రతి దిక్కుల ఇవాళ బల్క్ డ్రగ్ అని నక్కపల్లిలో పెద్ద ఎత్తున పోట్లాడడం జరుగుతుంది. రాత్రి ఆ జనాలు ప్రజలు పోరాడితే పోయేది లేదని తీసుకున్న నినాదాన్ని వాళ్ళు ఖచ్చితంగా అక్కడ అమలు చేశారు. అదే నినాదం కూడా ఇక్కడ కూడా అమలు చేస్తాం. దళితుల భూములు తీసుకుంటే ప్రాణాలైనా వదులుతాం, కానీ భూములు వదిలే ప్రసక్తి లేదని ఈ రకంగా దళితులంతా ఏకమయ్యారు. వాళ్ళ పోరాటానికి సిపిఎం పార్టీ అండదండలుగా ఉంటుంది. వాళ్ళ ముందుండి నడిపించే కార్యక్రమం కూడా సిపిఎం తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎట్టి పరిస్థితుల్లో గూగుల్ డేటా సెంటర్కి భూములు ఇచ్చే సమస్య లేదని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. నేను సిపిఎం పార్టీ భీమిలి జోన్ కార్యదర్శిని. ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ఈ ధర్నా ఆనందపురం మండలం తర్లవాడ గ్రామం ఎస్సీ కాలనీ దళితులకి సంబంధించినటువంటి 110 ఎకరాల్లో కూటమి ప్రభుత్వం గూగుల్ డేటా సెంటర్కి ఇవ్వటం కోసం ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం చేసుకునే ముందు రైతులతో సంప్రదింపులు కానీ రైతుల ఆమోదం కానీ తీసుకోకుండానే వాళ్ళు రైతుల యొక్క భూములను ఇస్తామని హామీ తీసుకొని వాళ్ళు ఆల్రెడీ ముందుకి ప్రాసెస్ జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్సీ కాలనీ దళితులు ఏదైతే తర్లవాడ ఎస్సీ కాలనీ దళితులకి 1971లో 2 ఎకరాలు చొప్పున 48 కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. 49 ఎకరాలు ఇవ్వడం జరిగింది. అయితే 49 మంది 110 ఎకరాలు ఇచ్చారు. అప్పటి నుంచి ఆ భూముల్లో దళితులు చాలా కష్టాలు పడి సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం చేసుకొని వాళ్ళ యొక్క కుటుంబాల జీవితాలను గడుపుకుంటున్నారు. వాస్తవంగా ఒకసారి ఏదైనా ఇండస్ట్రీకి తీసుకుంటే పంటకి పనికిరానటువంటి భూముల్ని తీసుకోమని చట్టంలో ఉంది. కానీ వీళ్ళు 3 పంటలు పండించుకున్నటువంటి భూమిని ఈరోజు కూటమి ప్రభుత్వం అన్యాయంగా దళితులు కాబట్టి వాళ్ళతో లాక్కొని
వాళ్ళకి ఏదో ఒకటి చూపించేసి వాళ్ళ పక్కన దోసేసి ఈరోజు గూగుల్ సెంటర్ని తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది దళితులందరూ యాక్టివయ్యి దాన్ని అడ్డుకోవడం అనేది జరుగుతుంది. విషయంగా వాస్తవంగా గ్రామసభ జరిపేటప్పుడు గ్రామసభ ముందు నోటీసులు కూడా రైతులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, రైతుల అనుమతి లేకుండా, గ్రామసభ అనేది రైతులకి తెలియకుండా ఫేక్ రైతులతోని ఆ తర్లువాడ పంచాయతీ దగ్గర ఒక గ్రామసభ ఏర్పాటు చేసి అసలు ఆ రైతులు భూములు ఇస్తామనే రైతులకు 1 సెంటు కూడా 210 ఎకరాల్లో లేదు. కాబట్టి వాళ్ళతో ఆమోదం తెలిపేసి డైరెక్ట్గా ఎస్సీ దళితులు కాబట్టి వాళ్ళ భూములు మేము తీసేసుకుంటున్నామని అనౌన్స్ చేస్తే పాపం దళిత కాలనీలో ఉన్నటువంటి దళితులందరూ భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఈరోజు ఏదైతే ఆ భూమి ఉందో ఆ భూమిలోనూ బీరపాదులు కానీ, ఆనవబాదులు కానీ, చిక్కుడుకాయలు కానీ, మామిడి, జీడి, బొబ్బాయి, అలాగే పూల మొక్కలు, సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం చేసుకుని వాళ్ళ యొక్క పిల్లల యొక్క జీవన ఉపాధిని సాగించుకున్న తరుణంలో ఈరోజు కూటమి ప్రభుత్వం కంపల్సరిగా భూములు తీసుకుంటామని భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఒకటి, మొన్న 2022లో కూడా హైకోర్టు తీర్పు చెప్పింది, రైతుల యొక్క పర్మిషన్ లేకుండా భూములు తీసుకోవడానికి లేదు, రైతుల ఆమోదం ఉంటేనే భూములు తీసుకోవాలి, లేకపోతే భూములు తీసుకోకూడదని హైకోర్టు కూడా తీర్పు మా దగ్గర ఉంది. అది కూడా అధికారులకు ఇవ్వడం జరిగింది. అయినా ఇవన్నీ పక్కన పెట్టి అక్రమంగా దళితులు కాబట్టి అక్రమంగా వాళ్ళ భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో సాగనేమో. అదే కాదు, ఆ గ్రామం తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.